హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మహిళలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. మహిళలకు కొత్తగా ఈ కార్డును పంపిణీ చేయబోతున్నారు. సో ఆ కార్డు ఏంటి, ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ప్రస్తుతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ కొత్త విధానం ద్వారా ఉచిత ప్రయాణ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కార్డులు పూర్తిగా పంపిణీ అయ్యే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే ఆధార్ కార్డు ఆధారంగా ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. అంటే మహిళా స్మార్ట్ కార్డులు అందరికీ అందే వరకు ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు ఉపయోగించే సీజన్ పాసుల మాదిరిగానే మహిళలకు కూడా ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఇవ్వాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ విధానాన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. స్మార్ట్ కార్డులో ప్రత్యేక చిప్ ఉండగా అందులో లబ్ధిదారుల పేరు, చిరునామా మరియు ప్రత్యేక గుర్తింపు సంఖ్య వంటి వివరాలు నమోదు చేయబడతాయి. ప్రస్తుతం కండక్టరు ఆధార్ కార్డు పరిశీలించి జీరో టికెట్ ఇస్తుండగా భవిష్యత్తులో స్మార్ట్ కార్డును టికెట్ ఇష్యూయింగ్ మిషన్లో స్వైప్ చేయడం ద్వారా టికెట్టు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే విధంగా అమల్లోకి రావచ్చు. దీంతో ఉచిత ప్రయాణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.